హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా క్రియేటివ్ గ్యాలరీ. సో నిన్న మనం ఏం చేసినాం, లాస్ట్ టైం గ్రిడ్ చేసినాము. అవుట్లైన్ ముందు నుంచే నేను మార్నింగ్ లేచినాకనే ఫస్ట్ చేసేసుకున్నాను. నాకు బ్లాగ్ చేసే మూడ్ లేకుండే, సో నేను డైరెక్ట్గా డ్రా చేసేసుకున్నా. కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి కొన్ని ప్లేసెస్లలో, అవి మిస్టేక్స్ నేను క్లియర్ చేసేసుకుంటా. అండ్ ఇన్ దిస్ బ్లాగ్ నేను మిస్టేక్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో కూడా నేను మీకు ఒక ట్రిక్ చెప్తా. సో ప్లీజ్ బీ టిల్ ది ఎండ్. ఓకే, మీకు నేను టూ బేసిక్ వేస్ చెప్తా మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఫస్ట్ థింగ్, మీరు మీ పిక్చర్ని గ్రిడ్ చేసేటప్పుడు మీరు మెజర్మెంట్స్ తోటి గ్రిడ్ చేయొచ్చు. నేను దాని అప్లికేషన్స్ అన్నీ నేను లింక్లో పెట్టాను, డిస్క్రిప్షన్లో పెట్టేసిస్తా. అండ్ సెకండ్ థింగ్, ఈజియెస్ట్ వే ఏంటంటే యూ జస్ట్ సీ ఫ్రమ్ వెరీ ఫార్. మీకు ఎప్పుడైనా చాలా ఆర్టిస్ట్ ఏం చేస్తారంటే డ్రా చేసినాక కొంచెం అక్కడ పెట్టేసి దూరంగా చూస్తారు, లైక్ ఏమైనా అనిపిస్తుందా ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయా అని. సో ద మెయిన్ పాయింట్ ఆఫ్ డ్రాయింగ్ ఏంటంటే మీరు ఎట్లా డ్రా చేస్తున్నారు చూడడానికి మీరు కొంచెం దూరం పెట్టి చూడండి, ఒక వేరే వేరే పర్స్పెక్టివ్లో పెట్టి చూడండి, మీకు అర్థమైపోతుంది, ఫాస్ట్గా అర్థమైపోతుంది. మీకు అలా కూడా అర్థం కాకపోతే లాస్ట్కి మీ మదర్, మీ ఫాదర్, మీ సిస్టర్ ఎవరైనా ఒకరు ఉంటారు కదా, సో వాళ్ళని అడగండి, లైక్ ఒక పిక్చర్ చూపెట్టండి, ఈ పిక్చర్ దానికి దీనికి సంబంధం అనిపిస్తున్నారేమో అని. సో అట్లా మీరు హెల్ప్ తీసుకోవచ్చు. మీరే ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే మీరే డ్రా చేస్తారని మీకు అన్నీ పర్ఫెక్ట్గా అనిపించేస్తాయి, కానీ అలా ఉండదు. ఒక్కొక్కసారి పర్స్పెక్టివ్స్ వల్ల మొత్తం చేంజ్ అయిపోతుంది, డ్రాయింగ్ మొత్తం రాంగ్ అయిపోతుంది, తర్వాత తెలుస్తుంది. సో మన అవుట్లైన్ చాలా ప్రాపర్గా ఉంటే మనం ఏదైనా డ్రాయింగ్ పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. యా, ఇప్పుడు నేను కొన్ని ప్లేసెస్లో డార్క్ ప్యాచెస్ పెట్టేసిన, లైక్ అవుట్లైన్ చేసేసిన. కొన్ని రింకిల్స్ దగ్గర అన్నిట్లో నేను అన్నీ కొంచెం అవుట్లైన్ చేసేసుకుంటే నాకు ప్రాబ్లం ఉండదు. నేను పెయింటింగ్ చేసేటప్పుడు అది అటు ఇటు అయిపోదు. సో రింకిల్స్ ఇక్కడ ఉండేది ఇక్కడ ఉన్నాయి అనుకో బాగుండదు. సో ముందు నుంచి మీరు గ్రిడ్ చేసేటప్పుడు మీకు అది యూస్ఫుల్గా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు అవుట్లైన్ పైన చాలా మంచి ట్యూటోరియల్ కావాలంటే ప్లీజ్ కమెంట్ డౌన్. మళ్ళీ 7:40 అవుతుంది, నేను ఐస్ కంప్లీట్ చేసేసిన అండ్ కొంచెం లైట్ పెయింటింగ్ స్టార్ట్ చేసేసిన. సో నేను బర్న్సియానా ఇంకా వైట్ కలర్ని మిక్స్ చేసి లైట్గా వేసిన. ఇక్కడ నుంచి చాలా డార్క్ ఏరియా ఉంది అనుకో, ఇక్కడ నుంచి వేసి ఇక్కడనేమో మొత్తం బ్లాక్ ఉంది, సో అక్కడ లైక్ డార్క్ ఏరియా వేసేసిన. రేపటి నుంచి నేను ప్రాపర్గా లైక్ పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. I hope you have liked this video. Please like, share, comment, subscribe my channel. Thank you. Bye.